ఓకే బాయ్. అయ్యో ఏంటిది ఇలా అయింది, ఇప్పుడు ఎలా? ఈ జిడ్డు మరియు మొండి మరకలు పోవాలి అంటే ఒకటే సొల్యూషన్, సరికొత్త నియో ఫ్రెష్ టచ్ వారి డిష్ వాష్. శుభ్రత మరియు గట్టి నమ్మకం. అభివృద్ధి చేయాలి, ఎలా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, ఎలా ఈ లాంగ్ పెండింగ్ ఇష్యూస్ సార్ట్అవుట్ చేయాలి, వీటన్నిటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా ఎప్పటికప్పుడు ఒక ప్రణాళికాబద్ధంగా అన్నీ చర్చించుకుంటూ మరి ఈరోజు మనకి ఏదైనా సహాయం కావాలంటే కేంద్రంలో పెద్దన్న నరేంద్ర మోడీ గారి సపోర్ట్ కావాలి. మరి ఈ సందర్భంగా ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఆయన మొట్టమొదటి నుంచి కూడా విశాఖపట్నం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం, గౌరవం చూపించేవాళ్ళు. గతంలో హుద్హుద్ తుఫాను వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా ఆయన విశాఖపట్నం వచ్చి చంద్రబాబు నాయుడు గారితో కలిపి విశాఖపట్నం అంతా కూడా పర్యటించి ఆ రోజు కూడా ఆయన ఒక భరోసా, నమ్మకం కల్పించిన విషయం మనకు గుర్తుంది. అంతేకాదు ఎప్పుడు ఏ కార్యక్రమం కావాలన్నా కూడా విశాఖపట్నం అంటే ముందుండి నరేంద్ర మోడీ గారు సాయం చేసేవాళ్ళు. మరి మన రైల్వే జోన్ కావచ్చు, లేకపోతే మొన్న శంకుస్థాపన చేసిన హైడ్రోజన్ ఇది కావచ్చు, లేకపోతే ఇతర ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కావచ్చు, కారిడార్స్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వే ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇట్లా ఏదైతే లక్షలాది కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ కూడా మనం సపోర్ట్ చేసి మనకి ఇక్కడ విశాఖపట్నానికి ఇచ్చారు. ఇవన్నీ మనం ఇంకా ఆనందిస్తుండగానే మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించి ఈ తెలుగు ప్రజల యొక్క చిరకాల కోరిక ఈ ప్లాంటు కలకాలం కొనసాగాలనేది పబ్లిక్ దీంట్లోనే. అటువంటి దానికి సంబంధించి 11,500 కోట్ల రూపాయల ప్యాకేజీని నిన్న కేబినెట్ అప్రూవ్ చేయడం మరొక తీయని వార్త. మరి దీనికి శాంక్షన్ చేసిన నరేంద్ర మోడీ గారికి, వాళ్ళ కేబినెట్ కొలీగ్స్కి ముఖ్యంగా ఇది సాకారం కావడానికి ప్రధాన కారణం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి లాగా వాళ్ళ వ్యక్తిగత కేసులో, లేకపోతే ఈడీకి సంబంధించిన ఇష్యూలో, లేకపోతే ఇతర ఇష్యూలో కాకుండా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలకు అమలుకి ధన సహాయం, ఇటువంటివి సంబంధించి ఆయన ఎలాగైతే మాట్లాడుతున్నారో అందులో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది కూడా ప్రతి ట్రిప్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అజెండాలో ఫస్ట్ పెట్టుకునేవాళ్ళు. ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రధానమంత్రి గారిని, స్టీల్ మినిస్టర్ గారిని, లేకపోతే ఇతర మంత్రులను కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించి ఏ విధంగా సహాయం చేయాలో అడుగుతుండేవాళ్ళు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా. మరి వీళ్ళందరి యొక్క కృషి ప్రయత్నంగా, మన ఎంపీల యొక్క పట్టుదల ప్రయత్నం కారణంగా ఈరోజు 11,500 కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. మరి మనం చూసాం, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల అప్పుతోటి ఈ రాష్ట్రంలో మనకి పరిపాలన చేపట్టడం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత ఒక పక్క ఉంది. అలాగే మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఒక పక్క ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల నుంచి మరి ముఖ్యమంత్రి గారు తనకున్న అనుభవంతో అవన్నీ కూడా గాడిని పెట్టుకుంటూ పరిపాలన చక్కదిద్ది మళ్ళీ ఈరోజు ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చామో దాదాపు ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం అమలు చేసుకుంటూ వస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు మనం చెప్పాం పెన్షన్ల గురించి. పెన్షన్లు అందరూ అన్నారు 4,000 రూపాయలు పెన్షన్లు ఇస్తామంటే చాలామంది డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేశారు. మరి అటువంటిది ప్రభుత్వం వచ్చిన మొదటి నెలే 4,000 రూపాయలే కాకుండా గతంలో ఉన్న అరియర్స్ 3,000 కలిపి 7,000 రూపాయలు ఒకేసారి మొత్తం ఫస్ట్ నెలలోనే పెన్షన్లు ఇచ్చాం. 4,500 కోట్ల రూపాయలు, దాదాపు 65 లక్షల మందికి 25 రకాల పెన్షన్లు, 4,000, 6,000, 10,000, 15,000 ఇట్లా 4 రకాల మొత్తం ఇది ఆ రోజు మొత్తం ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా అప్పట్లో వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు పెంచలేము అని చెప్పి ఎలక్షన్ సమయంలో ఏ విధంగా వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే మనకు గుర్తుంది. అటువంటిది ప్రభుత్వం వచ్చిన వెంటనే వాలంటీర్స్ అనేవాళ్ళు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులతోటే మొదటి రోజు ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం 6 గంటలకల్లా 99% ఎక్కడ కూడా ఒక చిన్న అపశృతి లేకపోతే ఒక చిన్న అభ్యంతరం, ఇబ్బందికరం లేకుండా చాలా సజావుగా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఆ రోజు అన్న క్యాంటీన్లు రివైవ్ చేస్తామని చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వం వచ్చిన వెంటనే దాదాపు అర్బన్ ఏరియాలో ఉన్న అన్ని అన్న క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. మన భీమిలిలో కూడా 4 క్యాంటీన్లు ఓపెన్ చేసుకున్నాం. త్వరలోనే రూరల్ ఏరియాలో కూడా అన్న క్యాంటీన్లు ఓపెన్ కాబోతా ఉన్నాయి. అలాగే ఆ రోజు మహిళలకి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు చెప్పాం. ఆ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా మొన్న పండక్కి అందరికి కూడా నిర్ణయం తీసుకొని అవి ఇవ్వటం కూడా జరిగింది.
మరి త్వరలోనే